నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్. 74 ఏళ్ల నవ యువకుడు, విశ్రమించని యోధుడు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో అలు పెరగని బాటసారిలో ఆయన రాష్ట్రం కోసం కష్టపడుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం ఆయన కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. అక్కడ మైదుకూరులో ఆయన సభ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా అందులో పార్టిసిపేట్ చేశారు. అక్కడ విషయాలు ఏంటో మనం చెప్పడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. అంకమరావు గారు, చెప్పండి సార్, చంద్రబాబు నాయుడు గారి కడప జిల్లా పర్యటనలో ముఖ్యాంశాలు ఏంటి, అసలు ఆయన వెళ్ళిన ఉద్దేశం ఏంటి? ప్రత్యేకంగా ఈరోజు కడప జిల్లా పర్యటన పెట్టుకున్నారు. అలాగే సాయంత్రం పూట కేంద్ర హోంశాఖ మంత్రి గారితో మామూలుగా విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నారు. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 2004 తర్వాత రాయలసీమ ప్రాంతానికి జరిగిన మేలేంటి. 1982 నుంచి 83 నుంచి జనవరి 9వ తారీఖు నుంచి ఓడిపోయేంత వరకు 89 వరకు జరిగినటువంటి మేలేంటి. ఆ తర్వాత 1995 నుంచి 2004 వరకు ఉభయ రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రాలకు జరిగినటువంటి మేలేంటి, ఏ పరిపాలనలో ఏం జరిగింది. ఇప్పుడు విభజిత ఆంధ్ర రాష్ట్రం అప్పుడు రాయలసీమ కొంతమంది మేధావులు అనుకుంటున్న వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి, 2019 వరకు వాళ్ళు చేసినటువంటి విమర్శలేంటి, మరి 2019 నుంచి 2024 వరకు ఈ గొంతుకలు ఏమయ్యాయి, వాళ్ళ పోరాటం ఎటుపోయింది, ఇది కూడా గమనించుకోవాలి. మళ్ళీ తిరిగి 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం రంగంలోనే మళ్ళీ మొదలుపెట్టేశారు వాళ్ళ యొక్క విష ప్రచారం. వాళ్ళే రాయలసీమ ప్రాంతానికి వాళ్ళ వల్లే మేలు జరిగినట్టు, వాళ్ళే రాయలసీమ ప్రాంతాన్ని కాపాడుతున్నట్టు, రాయలసీమలో హక్కుల కోసం వాళ్ళే పోరాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరిగితే మాట్లాడితే తప్పులేదు, వాళ్ళకి న్యాయం జరగకపోతే మాట్లాడితే తప్పులేదు, వాళ్ళ మీద దాడులు జరిగితే మాట్లాడటంలో తప్పులేదు, వాళ్ళు హత్యగావించబడితే మాట్లాడటంలో తప్పులేదు, వాళ్ళ వనరులు దోచుకుంటే మాట్లాడటంలో తప్పులేదు. అంటే మీరు అంటుంది ఒక సంస్థానం లాగా వాళ్ళు దానికి బాసులు అన్నట్టు వ్యవహరిస్తున్నారంటారా? బాసులు కాదు, వాళ్ళు రాజులు, మిగిలిన వాళ్ళు సామంతులు. అలాగే మండలాధ్యక్షులు ఆ రోజుల్లోనే ఉండేవాళ్ళు. అలా వాళ్ళు విభజించుకొని రాయలసీమ ప్రాంతాన్ని దోచుకుందెవరు, దాచుకుందెవరు అనే దాని మీద ఈరోజు ప్రజా చర్చ జరగాల. ముఖ్యంగా ఏ కాలంలో ఎవరు దోచుకున్నారు, ఏ కాలంలో అభివృద్ధి జరిగింది, ఏ కాలంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది, ఏ కాలంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరి పరిపాలన ఉన్నది కూడా ఆలోచించుకోవాలి. ఏ రోజు జరిగిన కార్యక్రమాలని, ఏ రోజు మాట్లాడుకున్న మాటలను తీసుకొని వచ్చేసి ఈరోజు అడ్డుపడుతుంది ఎవరు, ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఎన్ని అంటే అక్కడ జరిగిన ముఖ్యంగా మిగిలిన యుద్ధాలకి నేను అసలు వెళ్ళను. మిగిలిన విషయాలు మన గురించి మాట్లాడుకోవద్దు. తిరుపతిని ఎలక్ట్రానిక్ హబ్గా చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఇది కాదంటారా? అమర్ రాజా బ్యాటరీ తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు, ఇది కాదంటారా? పద్మావతి విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు, ఇది కాదంటారా? ఈరోజు మామూలుగా ఏదైతే ఉందో కియా పరిశ్రమని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఇది కాదంటారా? దీనికి తోడు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు వివిధ అంటే రాయలసీమలో ఉన్నటువంటి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని మరమ్మతులు కావచ్చు, పూర్తి చేయాలని తలంపుతో కావచ్చు, ఆయన ఎంత ఖర్చు పెట్టాడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆ ప్రాంతానికి ఏం మేలు చేశాడు. ఎంతమంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళారు, ఉన్నత ఉద్యోగాలు సంపాదించారు. 2019 నుంచి 2024 వరకు ఏం జరిగింది, ఇది ఒకసారి కూడా గమనంలో చేసుకోవాలి కదా. ఇవి కదా ప్రగతికి చిహ్నాలు. ఎప్పుడూ ఎన్నాళ్ళు ఇంకా ముఠా తగాదాలతోటి దాన్నే పబ్బం గడుపుకొని ఎవరూ లబ్ధి పొందకుండా, ఎవరూ చదువుకోకుండా, ఎవరు ఆర్థికంగా స్థిరపడకుండా, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా, వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉంటూ, వాళ్ళ మాటలే వింటూ, ఎవరి మీద దాడి చేయాలంటే వాళ్ళ మీద దాడి చేసి బానిసలుగా తయారు చేసి పబ్బం గడుపుకున్నటువంటి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాడి నుంచి నందమూరి తారక రామారావు ఆ రోజు నుంచి వాళ్ళకి విముక్తి కలగజేసి వాళ్ళకు స్వతంత్రాన్ని ఏర్పాటు చేస్తే మళ్ళీ 2019 నుంచి 2024 వరకు రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా చేశారు. ఇవన్నీ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల మధ్య చర్చ తీసుకురావాలి. వాళ్ళు చేసిన ఎదురుదాడులకి
గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, మళ్ళీ 5 సంవత్సరాల్లో ఏం చేయాలనే దాని మీద వివరిస్తూనే ఉన్నారు. దాన్ని ఇంకా శ్రేణులు ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో మనకు జరుగుతూ ఉంటే తుంగభద్ర నుంచి మొట్టమొదటి సుంకేసుల బ్యారేజీ ద్వారా కేసీ కెనాల్ ద్వారా నీళ్లు మళ్లించేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం కోసం ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని ఈ రోజు వరకు కూడా కొనసాగుతూనే ఉంది. దానికి అనుబంధంగా ఎన్ని తీసుకొచ్చారు, దాన్ని ఏ విధంగా చేసుకుంటూ వచ్చేసారు, దాన్ని తీసుకురావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, 5 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం చేసింది. అసలు ఒకసారి చెప్తాను నేను. భైరవాని తిప్ప అంటే 1.94 టీఎంసీల నీరు నిల్వ ఉంచుకోవడానికి అక్కడ అది సరిపోతుంది. అప్పర్ పెన్నార్, ఆ తర్వాత గొల్లపల్లి రిజర్వాయరు, మారాల, చెర్లోపల్లి, తంబళ్లపల్లి, కుప్పం బ్రాంచ్ కెనాల్, అలాగే శ్రీనివాసపురం, అడవిపల్లి, వయల్పాడు, నేవా, ఇవన్నీ ఉన్నాయి అక్కడే కదా. వీటికి సంబంధించి ఎంత పురోగతి సాధించింది 2019 నుంచి 2024 వరకు, ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఈ రోజు ఉద్యోగ కల్పన ఎంత జరిగింది, దాని గురించి ఏం మాట్లాడారు? మీరు చెప్తున్నారు సార్, ఇప్పుడు ప్రకృతి వనరులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ, అంటే అభివృద్ధి మాట పక్కన ఉంచితే ప్రకృతి వనరులు పూర్తిగా విధ్వంసమైన పరిస్థితి మనం చూస్తాం. దోచుకుంది విధ్వంసం కాదు. ఎవరు విధ్వంసం చేశారు? విధ్వంసం చేసిన వాళ్ళు ఎవరు? దోచుకున్న వాళ్ళు ఎవరు? దాచుకున్న వాళ్ళు ఎవరు? అడ్డుపడే వాళ్ళని హత్య చేయించిన వాళ్ళు ఎవరు? ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళని కారాగారంలో పెట్టి హింసించిన వాళ్ళు ఎవరు? అది ఇప్పుడు ప్రజలకు తెలియాలి. వాళ్ళ మీద ఈ ప్రభుత్వం నిస్సందేహంగా చర్యలు తీసుకోవాలి. సహజ వనరులు, ప్రకృతి వనరులు ప్రజలకు చెందాలి, ప్రభుత్వానికి రావాలి ఆదాయం, తద్వారా నిరుపేదలకి ఆ ఫలాలు అందాలి. అలాంటి దాచుకున్న వాళ్ళందరినీ బయటికి లాగాల. సార్ చెప్పండి, పివి సునీల్ కుమార్ గారు సిఐడి మాజీ సీఎం, ఆయన త్వరలో ప్రభుత్వం ఆయన విచారణకు ఆదేశించింది. ఇప్పటి వరకు కూడా ఆయన్ని అరెస్ట్ చేయకపోవడం లేకపోతే ఆయన సస్పెండ్ చేయకపోవడం పట్ల గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు కూడా రఘురామకృష్ణరాజు గారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం సీరియస్గా ఆయన మీద దృష్టి సారించినట్టు తెలుస్తూ ఉంది. త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సుప్రీంకోర్టు 3 సంవత్సరాలుగా విచారించి స్కిప్ చేసిన ఆ అంశాన్ని మళ్ళా తీసుకొచ్చి ఇట్లా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ ఆయన ఒక రకంగా ప్రభుత్వం మీద వ్యంగ్యంగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైము అది ఏదైతే ఈ సివిల్ సర్వెంట్స్ నిబంధనల 7 ఉందో దాన్ని ఉల్లంఘించడమే అంటూ ప్రభుత్వం నిగ్గుదేల్చింది. సో అసలు ఈ ఉదంతం అగ్రిగోల్డ్ భూమి, ఆయన అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించి ఫేక్ అకౌంట్లు తీయడం, డబ్బులు డ్రా చేయడం ఇట్లా జరిగింది సార్. సో ఇప్పుడు పివి సునీల్ కుమార్ అరెస్ట్ తప్పదు అంటున్నారు. దీంట్లో వాస్తవాలు ఎంతవరకు? పివి సునీల్ కుమార్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ముందుగా అసలు ఈ పివి సునీల్ కుమార్ ఏ బాధ్యతలో ఉండి ఎన్ని చేశాడు? సిఐడి చీఫ్గా ఉండి చేశాడు. దాంట్లో రఘురామకృష్ణరాజు గారు ఎవరి మీద అభియోగం మోపాడు? జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ కుమార్, అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు, ప్రభావతి, విజయపాల్, 5 మీద అభియోగం మోపాడు. ఈ అభియోగం ఎప్పుడు మోపాడు ఆయన? వాళ్ళు అధికారంలో ఉండగా నాకు ఇలా జరిగిందని చెప్పని. దాన్ని ఎప్పుడన్నా పరిగణలో తీసుకున్నారా? ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? దాని గురించి విచారణ చేశారా? చేయలేదు. కాబట్టి 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళే అధికారంలో ఉంటే ఇది బయటకు వచ్చేది కాదు. అధికారం కోల్పోయారు కాబట్టి ఇప్పుడు ఆయన కూటమిలో సభ్యుడు కాబట్టి, అప్పుడు లోక్సభ సభ్యుడైనా కూడా ఒక లోక్సభ సభ్యుడిని అలా తీసుకెళ్లి ఆ విధంగా భౌతిక దాడి చేసింది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి సాధించాడు. దానికి సహాయపడింది ఈ సునీల్ కుమార్, అట్లాగే విజయపాల్, పిఎస్ఆర్ ఆంజనేయులు, ప్రభావతి. ఈ రోజు ఆయనకు సంబంధించి తులసిబాబు అనే అంశాన్ని కూడా బయటకు తీసుకురావడం కూడా జరిగింది. అతను కూడా అదుపులో తీసుకున్నారు. అంటే ఇప్పుడు విజయపాల్, తులసిబాబు అదుపులో ఉన్నారు, మిగిలిన 4 రెడీగా ఉన్నారు. అందులో ఒక ఆయన మీద ఇప్పుడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది దానికి ఆయన మాట్లాడాడు, అది ట్వీట్ చేశాడు. అంతకుముందు కూడా ట్వీట్ చేశాడు. ఇంతకుముందు మరి మీరు చేసిన దానికి ఆయన ఎందుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకి? జిల్లా కోర్టు లేదా? హైకోర్టు లేదా? మరి సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? మీరు న్యాయం చేయలేదు కాబట్టి, ఆయనకు న్యాయం జరగలేదు కాబట్టి. ఆ న్యాయం జరగాలి అంటే సుప్రీం వాళ్ళ ఆదేశాలు ఇచ్చినా కూడా న్యాయం జరగలేదు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించుకోవాలి మీరు. ఆ రోజు ఆయన అభియోగం మోపినప్పుడు ఆయన ఇలా కొట్టిన సందర్భంగా సుప్రీంకోర్టే కదా ఆయనకి రక్షణ కల్పించింది. ఈ రోజు కూడా సుప్రీంకోర్టు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నివేదిక బయటకు రావట్లేదు కదా. ఆ రోజు
లోక్సభాపతి దాని మీద చర్య తీసుకోలేదు కదా, బాధ్యులైన వాళ్ళు విచారించలేదు కదా. కాబట్టి ఆ రోజు ఎవరిని కాపాడారో అర్థమైపోతానే ఉంది కదా, ఎవరు బాధ్యత తీసుకోలేదో అర్థమైపోతానే ఉంది కదా. ఆ రోజు వీళ్ళందరూ బాధ్యత నిర్వహించలేదు కాబట్టి, రఘురామకృష్ణరాజు గారికి అన్యాయం చేశారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పులు చేస్తున్నాడు కాబట్టి, అది లోక్సభలోనూ రోజు ప్రసార మాధ్యమాల్లోనూ గళమెత్తి అతను చేసిన తప్పుల్ని ప్రజలను చైతన్యపరిచాడు కాబట్టి, అతను ఓటమికి అతను కూడా ఒక కారకుడు అయ్యాడు కాబట్టి, ఆ రోజు ఆ కడుపు మంటతోటి ఆయన పుట్టినరోజు నాడే ఆయన చనిపోయే రోజు కావాలని చెప్పని బలవంతంగా తీసుకెళ్లి నానా యాగి చేశారు కాబట్టి, ఆయన గుండె ధైర్యం గలవాడు, శారీరక దారుఢ్యం ఉన్నవాడు కాబట్టి నెగ్గుకొచ్చాడు కాబట్టి, లేకపోతే ఇంకోళ్ళు అయినట్టయితే గుండెకి శస్త్రచికిత్స జరిగిన తర్వాత కొద్ది రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే చనిపోయి ఉండేవాళ్ళు. అలా చనిపోతే వాళ్ళు చంపేసి దానివల్ల చనిపోయాడని చెప్పాలని చేస్తే న్యాయస్థానం రక్షించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరించాడు ఆ రోజు రఘురామకృష్ణరాజు గారికి. అలాంటి రఘురామకృష్ణరాజు గారు వీళ్ళందరి మీద అభియోగాలు మోపి నాకు న్యాయం జరగలేదని ఈ కూటమి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి మీరు విచారణ చేయండి అని చెప్పిన తర్వాత కదా ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అప్పుడు కదా ఈ తులసిబాబు అని అతను బయటకు వచ్చింది. ఈ రోజు అతను అదుపులో తీసుకున్నారు, విజయపాలన అదుపులో తీసుకున్నారు. తదుపరి వర్షం జరుగుతూ ఉంటాయి. ప్రభావతిగా ఇవ్వాల్సినటువంటి వెలుసుబాటు న్యాయస్థానాలు ఇవ్వలేదు. తదుపరి ఆమెను కూడా తీసుకుంటారు. ఇప్పుడు సునీల్ కుమార్ వచ్చాడు, రేపు పిఎస్ఆర్ ఆంజనేయులు వస్తాడు, తదుపరి జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ఎవరు బయటకు వెళ్ళే పరిస్థితి మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. ఎందుకంటే అంత బలంగా దాంట్లో ఆధారాలు ఉన్నాయి. జరిగిన విషయాలన్నీ కూడా ఒక లోక్సభ సభ్యుడికి ఏమీ న్యాయం జరగనప్పుడు మన పరిస్థితి అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రశ్నించారు కాబట్టే అతను ఓటమికి అడుగు కూడా రఘురామకృష్ణరాజు గారు కూడా ప్రధాన పాత్ర వహించాడు అనేది మాత్రం నిస్సందేహంగా చెప్పగలం. ఈరోజు మనం చూసాం గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇలాగ ప్రభుత్వ అధికారులు, ఇందాక మధుసూదన్ రెడ్డి గారు చెప్పినట్టుగా దేశంలో అత్యున్నత సర్వీస్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అందులో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ అంటే వాళ్ళు ఎంతో కష్టపడి అతి కఠినమైన కష్టమైన పరీక్షను రాసి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే అలాంటి వ్యక్తులు కూడా అటు వైఎస్ఆర్ గారి హయాంలో కావచ్చు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కావచ్చు, అధికారులు సైతం బలయ్యి అరెస్టులు అవ్వడం, జైల్లోకి వెళ్ళడం. నిజంగా ఐపీఎస్ అధికారి విజయపాల్ గారు కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అంటే ఆ పామరుల్ని, విద్య లేని వాళ్ళనైతే మోసం చేయొచ్చు, ఆ కడప ప్రాంతం వాళ్ళు కొంతమంది వాళ్ళకు ఓట్లేసే వాళ్ళు కావచ్చు. కానీ ఇలాంటి ఇంటలెక్చువల్స్ కూడా, ప్రభుత్వంలో ఉన్నత సర్వీసులు చేసిన వ్యక్తులు కూడా ఆయన మాటలు నమ్మి ఇట్లా వాళ్ళ జీవితాలను బలి చేసుకోవడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే 151 స్థానాలు వచ్చినాయి. రాష్ట్రానికి ఇంత మేలు చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఓడించారు కాబట్టి, ఇక తెలుగుదేశం పార్టీని ఓడించారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ తిరిగి రాదు. ఇంత చేసిన అతను 43,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఆదాయ పన్ను శాఖ వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా, ఇంత విషయాలు ప్రజలకు తెలిసిన తర్వాత కూడా 16 నెలల కారాగారవాసం అనుభవించిన వ్యక్తికి కూడా ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు కాబట్టి ఇక ఎప్పటికీ ఆయన్ని అట్టి పెడతారు. కాబట్టి మన ఆటలు ఇలానే సాగుతాయి. ప్రశ్నించేవాళ్ళు ఎవరు ఉండరు. 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడు. మనం ఈరోజు పదవి విరమణ అయిపోతాము. ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో. కాబట్టి మనకి ఏ ఇబ్బందులు లేవు అని చెప్పని వాళ్ళు ఆయన చెప్పింది నమ్మారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా దానికి అనుగుణంగానే వాళ్ళు అన్వయించుకున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పని. రెండోది, వీళ్ళు చదివిన చదువులకి వీళ్ళ మనస్తత్వానికి అసలు సంబంధం లేదు. జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తూ ఉంటే తండ్రి అధికారంగా ఐఏఎస్ వాళ్ళు ఎక్కువ మంది బలైపోయారు. కుమారుడి అధికారంలో ఇప్పుడు ఐపీఎస్లో ఎక్కువ మంది బలైపోతా ఉన్నారు. ఇది కూడా గమనించుకోవాల్సిన అంశమే కదా. ఐపీఎస్లు అంటే ఇక్కడ తండ్రి ఏమో ఆస్తుల్ని ఎలా కొడుకు బదలాయించాలనే విషయంలో అప్పుడు అవసరమైనటువంటి ఐఏఎస్లను ఉపయోగించుకున్నాడు. ఆస్తులు సంపాదించుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆస్తులను రక్షించుకోవడం కోసం, అలాగే ఎవరైతే ప్రశ్నిస్తున్నాడో వాళ్ళని నిరంకుశంగా నిర్మోమాటంగా అణగదొక్కే కార్యక్రమంలో భాగంగా, అవసరమైతే నిర్మూలించే భాగంగా ఐపీఎస్ని ఉపయోగించుకున్నాడు. అది అంత తప్ప వేరే ఏముంది చెప్పండి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే మీరు అన్నట్టు కొన్ని లక్షల మంది చదివితే, కొన్ని వేల మంది దాంట్లో పాల్గొంటే, కొన్ని వందల మంది ఉత్తీర్ణులైతే అందుట్లో పదుల సంఖ్యలోనే మామూలుగా నియమితులు అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు మేధా సంపత్తితో పాటు, ప్రజలతోటి సంబంధాలతో పాటు, మామూలుగా బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాలు కూడా దాంట్లో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇన్ని తెలుసుకొని విజ్ఞానులైన వ్యక్తులే ఆ స్థాయిలో ఉంటారు. మరి అలాంటి వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే ఎవరికి చెప్పాలి? ఇంకా ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో, అధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చినా, కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చినా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది, ప్రజలకు అందుబాటులో తేవాల్సింది కూడా వీళ్ళే కదా.
ప్రజలకి ప్రభుత్వానికి వారధులుగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళు. ప్రజలు తప్పు చేస్తే మీరు ఇలా తప్పు చేస్తున్నారు, మీకు ఈ దండన పడిద్దని చెప్పేవాళ్ళు వీళ్ళే. ప్రభుత్వ పెద్దలు కనుక పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల ప్రజలు ఇబ్బంది పడిపోతారు, మీరు ఇబ్బంది పడిపోతారని చెప్పాల్సిన వ్యక్తులు కూడా వీళ్ళే. కానీ ఈరోజు అధికారంలో ఉండే వాళ్ళకి అడుగులు మలుగుతున్నారు అంటే అది నిస్సందేహంగా వాళ్ళ బేరతనమే. ఇంకా ఇప్పుడు చాలామంది అధికారులని ఆ ప్రభుత్వం ఎందుకు వీఆర్లో పెట్టింది, ఎందుకు పక్కన పెట్టింది, వాళ్ళ మాట వినలేదు కాబట్టి. వీళ్ళు విన్నారు కాబట్టి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించకుండా ఎలా ఉంటారు చెప్పండి? రైట్. చట్టం ముందు అందరూ సమానులే. రాజకీయ పార్టీలు ఎల్లకాలం కొనసాగవు. ఖచ్చితంగా ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఏ రాజకీయ నాయకులైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదని విశ్లేషకులు మనకి చెప్పారు. నమస్కారం సార్.